హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా, సింపుల్‌గా బెల్లం పరమాన్నం అయితే చేశానండి. చాలా అంటే చాలా బావుంది. అమృతంలా ఉంది నిజం చెప్పాలంటే. చాలా టేస్టీగా ఉంది. ఇలాగ స్పూన్‌తో తీసుకొని అలా నోట్లో పెట్టుకోగానే గుటుక్కి మింగేసేలాగా అంత టేస్టీగా ఉంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ బెల్లం పరమాన్నం. మనం బెల్లంతో అయితే చేసాము. బెల్లం వేసిన వెంటనే పాలు కూడా విరగకుండా అంత సింపుల్‌గా టేస్టీగా అయితే చేశాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇంకొక చిన్న టీ గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఒక టీ గ్లాసు చిన్నది రైస్ అయితే తీసుకున్నాను నేను. రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా గిన్నెలో అయితే వేసేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసి ఒక పావుగంట సేపు నాననివ్వాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని పావుగంట తర్వాత ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఏ గ్లాస్‌తో అయితే మనం రైస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్‌ని అయితే మరిగించుకోవాలి. ఇలాగ మరిగిన తర్వాత మనం రైస్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా! వాటర్ అంతా వంపేసి ఓన్లీ రైస్ అయితే ఈ వాటర్‌లో మరుగుతున్న వాటర్‌లో రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత గరిటెతో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనమైతే హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనము ఈ రైస్‌నైతే ఉడికించుకోవాలి. చూడండి నీళ్ళు కొద్దిగానే ఉన్నాయి. ఇప్పుడైతే పాలైతే వేస్తున్నాను. 2 గ్లాసుల వాటర్ అయితే వేశాను. 4 గ్లాసుల పాలైతే తీసుకుంటున్నాను. ఏ గ్లాస్‌తో వాటర్ వేసామో అదే గ్లాస్‌తో పాలు కూడా తీసుకున్నాను. మొత్తం ఒకే గ్లాస్ అయితే ఉపయోగించాను. 4 గ్లాసుల పాలైతే వేశాను. 2 గ్లాసుల నీళ్ళు రైస్ కొంచెం ఉడకనిచ్చి 4 గ్లాసుల పాలైతే వేశాను. ఇంకొక పొంగొచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్‌నైతే ఉడికించుకోవాలి. చూడండి పాలన్నీ చిక్కబడిపోయాయి. మీగడ ఇవన్నీ కలుపుకోవాలి. మీగడ పక్కన పట్టేస్తది కదా! ఈ రైస్‌లో కలుపుకుండా ఉండాలి. రైస్‌ని కొంచెం కొంచెం ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి రైస్ అయితే త్వరగా ఉడికిపోతది. పాలన్నీ చిక్కబడిపోయాయి. ఈ స్టేజ్‌లోనే యాలకుల పొడి అయితే వేశానండి. కొంచెం అర టీ స్పూన్ అయితే యాలకుల పొడి అయితే వేశాను. యాలకుల పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకుంటున్నానండి. ఇది చల్లారనివ్వాలి. దీంట్లోకి ఇప్పుడైతే బెల్లం అయితే కరగబెట్టుకుందాము. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక చిన్న గిన్నెట్టుకొని రైసు, పాలు, వాటర్ ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అదే గ్లాస్‌తో బెల్లం అయితే 2 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. గ్లాస్‌లో సకానికైతే వాటర్ అయితే వేశాను. ఈ బెల్లం అంతా కరగాలండి బెల్లం. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలాగ మనం చూసుకోగానే కొంచెం చేతికి స్టిక్కీగా అంటుకుంటే చాలు. కొంచెం జిగురుగా అంటుకుంటది కదా! ఆ స్టేజ్‌లో అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. బెల్లం బాగా చిక్కబడనివ్వకూడదు. కొంచెం బెల్లం అంతా కరిగి మనకి చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటే చాలు. అప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. బెల్లం, ఆ వాటర్ అయితే కొంచెం చల్లారిన తర్వాత ఈ రైస్‌లో అయితే మిల్క్ రైస్‌లో అయితే కలిపేసుకోవాలి. బెల్లంలో ఏయన్నా ఉంటాయి కదండీ! అందుకు నేను వడగట్టుకుంటున్నాను బెల్లం వాటర్‌ని. ఇంకా రైస్‌లో అయితే వడగట్టేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి. పాలన్నము అలాగే బెల్లం.
మా సైడ్ అయితే బెల్లం పరమన్నం కాకుండా పాలన్నం అనే అంటాము. అంటే పంచదార వేసిన, బెల్లం వేసిన పాలన్నమే అని అంటాము. ఎక్కువ ఊర్ల సైడు బెల్లం పరమన్నం అంటారు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసి పాలన్నమే అంటాను. ఇంక ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల గీ అయితే వేసుకుంటున్నాను. ఆ గీ అంతా కరిగిన తర్వాత ఒక గుప్పుడు కాజు అయితే తీసుకుంటున్నానండి. బెల్లం పరమాన్నంలోకి కాజు చాలా బాగుంటాయండి. దాంతో నవ్వులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దీంట్లో కిస్మిస్ అయితే వేస్తున్నాను. నా దగ్గర పెద్ద కిస్మిస్ అయితే ఉన్నాయి, చిన్నవైతే లేవు. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెల్లం అన్నంలోకి అయితే వేసేస్తున్నాను. వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుందండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది, అమృతంలా ఉంది. పొద్దుట చేసింది సాయంత్రం కూడా ఒకే టేస్ట్గా ఉంది. టేస్ట్ అస్సలే మారలేదు. నిజం చెప్పాలంటే చల్లారిన తర్వాతే చాలా కమ్మగా ఉంది. చాలా బాగుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. చూడండి, మనం బెల్లం వాటర్ వేసినా అస్సలే విరగలేదు. ఇలాగ లిక్విడ్ కన్సిస్టెన్సీలో చూసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. రైస్ బాగా డ్రై అయిపోయినా తినరు. ఇలాగ లిక్విడ్లా ఉంటే బాగుంటుంది ఎక్కువగా. చాలా టేస్టీగా బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.